హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాళ మన వీడియోలో ఎప్పుడు చేసుకునే పప్పు సాంబారు ఇలా కాకుండా కూట్ ఎలా చేయాలో చూద్దాం. ఇది తమిళనాడు వాళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ కూటుని బూడిద గుమ్మడికాయ, ఆనపకాయ, చిక్కుడుకాయ, గోరు చిక్కుడుకాయ రకరకాల కూరగాయలతో చేస్తూ ఉంటారు. ఈరోజు మనము బెంగళూరు వంకాయ చౌచౌ అంటాం కదా, దానితో ఎలా చేయాలో చూద్దాము. ముందుగా దీనికోసము కందిపప్పు లేదా ఎర్ర కందిపప్పు, నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. దాన్ని కడిగి శుభ్రంగా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే చౌచౌ బెంగళూరు వంకాయని తొక్క తీసి మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలాగా మధ్యలో కొంచెం గింజలాగా ఉంటుంది, ఆ పార్ట్ తీసేయాలి. తీసేసి ముక్కలు తరుక్కోవాలి. చూస్తున్నారు కదా, నేను మీడియం సైజు ముక్కల కింద తరుక్కున్నాను. పెద్దగా కూడా తరుక్కోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. అలాగే దీనికోసము ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికి ఏం కావాలో ఇప్పుడు చూద్దాము. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూను శనగపప్పు వేయాలి. శనగపప్పుని కొంచెం దోరగా వేయించుకోవాలి. పప్పును వేయించేటప్పుడు కూడాను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి, మాడకుండా. శనగపప్పు కొంచెం రంగు మారిన తర్వాత 10 వరకు మిరియం గింజలు వేసి వేయించాలి. అలాగే మిరియాలతో పాటు శనగపప్పు ఎంత వేసామో అంతే ధనియాలు వేయాలి. ధనియాలు కూడా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే ధనియాలతో పాటుగా ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, ఒక 4-5 ఎండుమిరపకాయలు, నేను ఇక్కడ బ్యాడగి చిల్లీస్ అంటారు కదా, అది వేస్తున్నాను. అవి అయితే రంగు వస్తుంది, ఎక్కువ కారం ఉండదు. కారాన్ని బట్టి మనం మామూలు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కలుపుతూ కమ్మటి వాసన వచ్చి దోరగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగి స్టవ్ కట్టేసే ముందు తురిమిన పచ్చి కొబ్బరి కానీ లేదంటే ముక్కలు కానీ ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టము. అలాగే ఒక 1/2 టీ స్పూను ఇంగువ, సువాసన కోసము చాలా బాగుంటుంది రుచి కూడా అది వేస్తే. ఇవన్నీ వేసి స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని గుజ్జులాగా చేసుకోవాలి. ఈ కూటు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని సైడ్లో అప్పడాలు కానీ వడియాలు కానీ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఏ వెజిటబుల్తో చేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కూట ఎలా చేయాలో చూద్దాం. దానికోసము ఒక కుక్కర్ని స్టవ్ మీద పెట్టి కొంచెం నెయ్యి నూనె 2 కలిపి వేసి వేడి చేయాలి. వేడెక్కిన తర్వాత పోపు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి వేయించాలి. నేను ఇక్కడ పోపులో మెంతులు కూడా వేసాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, నాకు ఇష్టం కాబట్టి వేసాను. యాక్చువల్గా అయితే వేయక్కర్లేదు. అలాగే చిటికెడు ఇంగువ కూడా పోపులో వేస్తే బాగుంటుంది. ఆల్రెడీ మనం ఆ పేస్ట్ చేసుకుంటున్నప్పుడు వేసాము, ఇప్పుడు కొంచెం వేస్తే బాగుంటుంది. అలాగే ఒక ఎండుమిరపకాయ చూడటానికి బాగుంటుంది. మనం తరిగి పెట్టుకున్న చౌచౌ ముక్కలు కూడా వేసి ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటున్నప్పుడే రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు కారం వేసాను రంగు కోసము, వేసి కలపాలి. ఇలాగా 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న ముద్ద కూడా వేసి ముక్కలు ముద్ద బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పులుపు కోసము చింతపండు రసం కానీ చింతపండు ముద్ద కానీ వేసుకోవచ్చు. నా దగ్గర చింతపండు ముద్ద ఉంటుంది కాబట్టి అది వేస్తున్నాను. ఇది మనం తినే పులుపుని బట్టి వేసుకోవాలి. అలాగే మనం కడిగి నానబెట్టుకున్న పప్పు కూడా వేసి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్లు పోయాలి. ఈ కూట ఎలా ఉండాలంటే పప్పు కన్నా పలచగా ఉండాలి, సాంబార్ కన్నా చిక్కగా ఉండాలి. అలాంటి కన్సిస్టెన్సీ కోసం ఎన్ని నీళ్లు కావాలో అంత పోసుకోవాలి. అంత బాగా కలిసిన తర్వాత ఒకసారి ఉప్పు సరి చూసుకోవాలి. అన్నీ సరిపోయాయి అనుకున్నాక కుక్కర్ మూత పెట్టేసి వెయిట్ కూడా పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేయాలి. కట్టేసి పూర్తిగా ప్రెషర్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేసి మూత తీసి అంతా ఒకసారి కలుపుకోవాలి. కలిపే ముందు కొంచెం నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. అలాగే కన్సిస్టెన్సీ కూడా ఇప్పుడే సరి చూసుకోవాలి. ఒకవేళ గట్టిగా ఉంది, ఇంకొంచెం పలచగా కావాలి అంటే మామూలు నీళ్ళు కాకుండా కొంచెం కాచిన నీళ్లు పోయాలి. వేడి నీళ్లు పోస్తే బాగుంటుంది. అంతేనండి, వేడి కూటు సర్వింగ్కి రెడీగా ఉంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.
ఈ కూట్ని సింగిల్ వెజిటబుల్తో కాకుండా మిక్స్డ్ వెజిటబుల్తో కూడా చేయొచ్చు. అన్ని రకాల వెజిటబుల్స్ తినని పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళకి ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలం. మరొకసారి ట్రై చేస్తారు కదా.